ఠాక్రే గారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ ఠాక్రే గారిని ఈరోజే కలవడం జరిగింది. ఇన్ఛార్జ్ వారు ఇక్కడికి వచ్చిన తర్వాత మర్యాద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వర్కింగ్ ప్రెసిడెంట్గా కొంత లేట్ అయినా సరే కలవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వారితో కలవడం జరిగింది. అనేక విషయాలు చర్చకు వచ్చినాయి. రాజకీయ అంశాలు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క రాజకీయ వ్యవహారశీలి ఏంటి, బీజేపీ యొక్క రాజకీయంగా ఏ రకంగా ఉంది, కాంగ్రెస్ యొక్క పాత్ర అధికారం రావడానికి సంబంధించి చర్చ జరిగింది. ఈ రాజకీయ పరమైనటువంటి అంశాలు ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతకు ప్రజలందరూ కాంగ్రెస్ కి అవకాశం ఇవ్వాలనే ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచనని ఎట్లా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి అనే దాని మీదనే కొంత చర్చ జరిగింది. నాకున్న అవగాహన, నాకున్న ఆలోచనను కూడా ఠాక్రే గారికి కొన్ని విషయాలు ఈ రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ వ్యవహారశీలి ఎట్లుంది రాజకీయంగా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది, మనం ఎట్లా దాన్ని ప్రజలు ఏ రకంగా ఆలోచన చేస్తూ దీని మీదనే చాలా చర్చ జరిగింది. నా కొద్దిసేపు కూడా ఈ రాజకీయాల అంశాల మీద చర్చ జరిగింది. దీని మీదనే మాట్లాడడం రాజకీయ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదు. నేను కూడా దానికి సమయం కూడా ఎలాంటి సమయం కేటాయించుకోలేదు. అంతర్గత విషయాలు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఠాక్రే గారు చాలా ఆయనకున్న సుదీర్ఘమైన అనుభవం మహారాష్ట్ర రాజకీయాల్లో కొన్ని సంవత్సరాలు ఆయన పీసీసీగా చేసిండు, ఒక హోమ్ మినిస్టర్గా కూడా చేసిండు. అనేక అనుభవాలతో కూడుకున్న మహారాష్ట్ర రాజకీయాలలో కీలక అక్కడ అనుభవాలను కూడా మరి పంచుకోవడం జరిగింది. అట్లాగే నాకు సంబంధించిన రాజకీయ వ్యవహారాలు కూడా అనేక విషయాలు నేను ఠాక్రే గారికి చెప్పడం కూడా జరిగింది. సరే, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఈ వ్యవహారాల మీద సమయము ఎక్కువ దాని మీద ఎలాంటి చర్చ చేయకుండా కేవలము రేపు 70 సీట్లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎట్లా రావాలి, ఏ జిల్లాలలో మనం బలంగా ఉన్నాము, బలంగా లేని జిల్లాలేవి, మరి ఏ నియోజకవర్గాలలో బలంగా ఉన్నాము, కొన్ని విషయాలు వారు అడగడము జరిగింది. కొన్ని విషయాలు నేను కూడా ఉన్నట్టుగా ఠాక్రే గారికి కాంగ్రెస్ పార్టీ యొక్క బలం ఎంతున్నది, ఎన్ని నియోజకవర్గాల బలం ఉన్నది, ఇవన్నీ కూడా వారు నోటీసు తీసుకుపోయే దాంట్లోనే ఎక్కువ సమయము కేటాయించుకోవడం జరిగింది. ఆశా జోడో పాదయాత్ర ఏది ఏఐసీసీ పిలిపించిందో దాని మీద కూడా చర్చ జరిగింది. ఆల్రెడీ ఠాక్రే గారు మొన్న గాంధీ భవన్ మీటింగ్ లో వారు ఇచ్చిన డైరెక్షన్ నేను మీడియాలో చూసిన. పీసీసీ ఒకవైపు పాదయాత్ర చేస్తున్నాడు, ఇంకెవరైనా 4-5 జిల్లాలు, 4-5 నియోజకవర్గాలు, 10 నియోజకవర్గాలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తిరగాలనుకుంటే వారు కూడా తిరగొచ్చు. ఒక టీమ్గా ఇది ఏఐసీసీ పిలుపు, అన్ని జిల్లాల నుంచి నాయకత్వం అంతా కూడా మరి పాదయాత్ర చేస్తే వారైతే మనం చెప్పిర్రో ఆ చర్చ కూడా ఇక్కడ వచ్చింది. కాబట్టి
ఏఐసిసి పిలుపులో హాత్ జోడో యాత్ర కార్యక్రమం ఉందో దీంట్లో ఆల్రెడీ షెడ్యూల్ చాలా మంది ఇచ్చినట్టుగా మీడియాలో చూసాము. నిన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, అక్కడ బట్టి కానివ్వండి, ఇక్కడ మహేశ్వర్ రెడ్డి కానివ్వండి, కొంత అంటే 40 దిక్కుల నుంచి 4 ప్రాంతాల నుంచి 40 దిక్కుల నుంచి ఎవరు ఎన్ని నియోజకవర్గాలు పాదయాత్ర చేస్తారో ఆ రకంగా చేసుకోవాలనే ఒక సూచన చేసినా అని వారు చెప్పినప్పుడు కూడా నేను మీడియాలో చూసినట్టు కూడా చెప్పినా గారు ఇచ్చిన డైరెక్షన్ లో, ఏఐసీసీ డైరెక్షన్ లో నేను కూడా ఎక్కడి నుంచి ఎటు పాదయాత్ర చేయాలి. ఇప్పుడే నేను వారితో మాట్లాడినా కాబట్టి నేను ఎన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయగలుగుతా, ఎక్కడ వెళ్ళాలి అనే దాని మీద నేను ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని నేను మళ్ళీ మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు పాదయాత్రలు ఎవరెవరైతే చేస్తుంటారో అన్నిటి దగ్గర అందరు నాయకులు పాల్గొనే ఒక పద్ధతి మీద ఠాక్రే గారు ఇచ్చిన డైరెక్షన్ ని అందరూ ఫాలో అవుతున్నారు, నేను కూడా ఫాలో అవుతాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన వాక్యాలు అది వక్రీకరణ జరిగి అంటే ఆయన చెప్పే విధానం చెప్పే ఆలోచన ఒక తీరుంటే వేసే పద్ధతి ఒకటి వచ్చింది. అర్థం చేసుకుంటూ ఇంకో తీరు అర్థం చేసుకుంటాం. ఆయన చెప్పింది వేరే లెక్క, మీడియాలో వచ్చింది ఒక లెక్క, అర్థం చేసుకుంటే ఒక లెక్క. కాబట్టి ఆయన పాదయాత్ర చేస్తున్నాడు కదా, ఆల్రెడీ నిన్న మీడియా ముందు చెప్పింది కదా, కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా పాదయాత్ర నేను కూడా చేస్తున్నాను కూడా ఓపెన్ గా చెప్పిండు కదా. లో చాలా సందర్భాల్లో చెప్పిన కాంగ్రెస్ అనే దాంట్లో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు కొంత వక్రీకరణ మాట్లాడే ఆలోచన ఒకటి ఉంటే బ్రేకింగ్లు ఒక తీరు పడుతున్నాయి. కాబట్టి ఎక్కడ కూడా పార్టీ పరంగా ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేదు. ఎవరు ఏది మాట్లాడినా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగదు కూడా అంతే. కోమటిరెడ్డి మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుందా అని మీరు అడిగిన ప్రశ్న నష్టం జరగదు. నష్టం జరిగేటట్టుగా ఆయన మాట్లాడలేడు. దాన్ని ఎవరు కూడా ఇంకో తీరుగా భావించవద్దు అనేది మీ మీడియా ద్వారా యావత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు, ప్రజలకు కూడా తెలియదు. అంటే రాహుల్ గాంధీ గారు వచ్చే ఈ ఎన్నికల్లో 2023 జరిగే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. 70 సీట్లు ఖచ్చితంగా తెచ్చుకునేటట్టుగా కార్యాచరణ చేసి పనిచేయాలనే ఒక డైరెక్షన్ కూడా ఉంది. కాబట్టి డైరెక్షన్ లో మేము ఎవరమైనా ఏదైనా మాట్లాడినా కూడా రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ లోనే కాంగ్రెస్ పార్టీ మాలాంటి నాయకులందరం కూడా పనిచేస్తాం. మీకు ఇంతకంటే రావు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.